తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం ముల్లపూడి గారు. నమస్కారం ముఖేష్ అంబానీ గారు. సార్, ముఖ్యంగా కాలజ్ఞానం, బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కొన్ని జరుగుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సార్, ఇప్పుడు రెండు దేశాల మధ్య కాదు, ప్రపంచ దేశాల మధ్య కొంత యుద్ధ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఈ యుద్ధాల గురించి, యుద్ధ పరిస్థితి గురించి బ్రహ్మంగారు ఆనాడే కాలజ్ఞానంలో వివరించారని కూడా మనం తెలుసుకున్నాం. అయితే సైలెంట్గా ఉండి యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దానివల్ల చమురు ధరలు పెరగడం, ఈ పెట్రోల్ ఈ మధ్య కాలంలో రోజు 3 రోజుల పాటు పెరుగుతూనే ఉండడం, సో ఇంకా రాబోయే రోజులు ఇంకా క్లిష్టంగా ఉంటుందని చెప్పడం అయితే జరుగుతూ ఉంది. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఎలా ఉండబోతుంది? చాలా క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందా? మనిషి తిండి దొరకని పరిస్థితి కూడా ఏర్పడబోతుందా? ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇటు కూరగాయల రేట్లు కానివ్వండి, వంట సరుకు కానివ్వండి. ఎందుకంటే పెట్రోల్ రేటు పెరిగితే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వల్ల కూడా చాలా రేట్లు పెరిగే అవకాశం ఉందని మనకు తెలిసిన విషయమే. సో ఎలా ఉండబోతుంది? యుద్ధాలు ఇంకా పెరుగుతాయా? తగ్గుముఖం ఎప్పుడు పడతాయి? అసలు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఏం రాసింది? మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మీద మనం అనేకమైనటువంటి వీడియోలు చేసాం. గతంలో చాలా బాగా పోయినాయి. బ్రహ్మంగారు చెప్పిన కొన్ని జరగడం కాదు, ప్రతిదీ జరుగుద్ది. ఆయన సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అవతారం. మామూలుగా అందరూ ఎవరు పడితే వాళ్ళు కాలజ్ఞానం చెప్తామని నేను ఒక ఆయన తీసుకొచ్చాను, రామయోగి అని. బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్తారని వచ్చి నేనే బ్రహ్మంగారు ఆత్మనని చెప్పాడు. అలా చాలామంది వస్తారని చెప్పేసి బ్రహ్మంగారు చెప్పారు. అది కాదు మనం చూడాల్సింది. ఇక్కడ కావాల్సింది ఏంటంటే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు జగద్గురువులు. ఆయన చెప్పినటువంటి ప్రతి విషయము జరుగుద్ది. నా చిన్నతనంలో నేను స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పుడు నేను ఢిల్లీలో సౌత్ ఎక్స్టెన్షన్ పార్ట్ 1లో మన ఆశ్రమం ఉంది, ఆనంద్ మార్గ్ ఆశ్రమం. అక్కడికి వెళ్తే బాటిల్లో వాటర్ బాటిల్స్ అమ్మేవారు. ఏంటంటే వీళ్ళు వాటర్ బాటిల్స్ కొనుక్కుంటున్నారు అనుకునేవాడిని. బ్రహ్మంగారు ఆ రోజే చెప్పారు కాలజ్ఞానంలో, నీళ్లను కొనుక్కుంటారు అని. ఇప్పుడు ప్రతి పల్లెటూరులో కూడా ఎవరైనా మినరల్ వాటర్ తాగకుండా మామూలు ట్యాప్ వాటర్ తాగుతున్నారా? ఎస్, కరెక్ట్. లేదు, బ్రహ్మంగారు చెప్పింది జరిగింది. రెండవది, ఇక పాతకాలంలో విధవ పరిపాలన చేస్తుంది అన్నారు. ఎవరు? ఇందిరాగాంధీ సుభిక్షమైనటువంటి పరిపాలన చేసింది. ఐరన్ లేడీగా ఉండి తొక్కి పడేసింది, పాకిస్తాన్కి పాస్పోర్ట్ ఇచ్చేసింది. అటువంటిది. నెక్స్ట్, ముఖానికి రంగేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా రాజ్య పరిపాలన చేస్తారు అన్నారు. ఎంజీఆర్, జయలలిత గారు, సీనియర్ ఎన్టీఆర్, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, సూపర్ స్టార్ కృష్ణరాజు, ఇలా ఇప్పుడు మన లేటెస్ట్ మనం చెప్పినటువంటి విజయ్ పరిపాలన చేస్తాడు. ఎన్టీఆర్ లెవెల్లో అసలు యంగ్స్టర్గా వచ్చేసి ఇచ్చేశారు. మీరు కూడా ముఖానికి రంగేస్తున్నారు, మీరు కూడా అవ్వచ్చేమో కాలజ్ఞానంలో చెప్పారు ముఖేష్ అంబానీ గారు అసలే. నెక్స్ట్, రెండవది, పెట్రోల్ ధరలు పెరిగిపోతాయి అన్నారు. పెట్రోల్ ధరలు పెరిగిపోతే నరేంద్ర మోడీ గారు వచ్చి 10% ప్లీజ్ తగ్గించండి, ఇంటికి 4 కార్లు ఉంటే ఒక్క కారు వాడుకోండి ప్లీజ్ అంటే ఆయన్ని కూడా తప్పుపట్టారు నరేంద్ర మోడీ గారు. మరి అలాగే బంగారం ధర 1 ఇయర్ కొనకండి అని చెప్పారు మోడీ గారు, అది కూడా తప్పుపట్టారు. అది బ్రహ్మంగారు చెప్పారు, బంగారం కంటే కూడా బంగారంతో సమానంగా ఎత్తడి కూడా పొత్తడైపోతుంది అన్నారు. అంటే వెండి రేట్లు ఎలా పెరిగినాయి? ఇప్పుడు బంగారం రేటు కంటే వెండి రేటు ఇప్పుడు ఎక్కువ ఉంది. అలాగే ఈ యొక్క ఇరాక్ వార్లు అనేటటువంటి జరుగుతాయి, దేశాల మధ్య జరుగుతాయి అన్నారు. ఇప్పుడు అంతకుముందు రష్యా యుక్రెయిన్ మధ్య జరిగింది, ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ జరుగుతోంది. అసలు మీ పెట్రోల్ ధర పెరుగుతుందన్నారు కదా, మీ కంపెనీలోనే ఉంది, మీ రిలయన్స్ కంపెనీలో ముఖేష్ అంబానీ గారు. మరి పెట్రోల్ అనేటటువంటిది మనం ప్రొడక్షన్ ఎక్కువ చేయాలట. ఇరాన్ ఇరాక్ వార్లో మనము ఈ యొక్క పెట్రోల్ అనేటటువంటిది పైప్ లైన్స్ వేసుకున్నారు. అండ్ హంజత్, స్ట్రైట్ ఆఫ్ హంజత్ దగ్గర అక్కడ వీళ్ళందరూ కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేటటువంటిది ఫ్రీ అయ్యింది ఇప్పుడు. అలాగే ఈ యొక్క దేశాల మధ్య యుద్ధాలు జరుగుతాయన్నారు, జరుగుతూనే ఉన్నాయి. అయితే ట్రంప్ వచ్చి ఈరోజు యుద్ధం స్టాప్ అంటాడు, రేపొద్దున మళ్ళీ స్టార్ట్ అంటాడు, ఎల్లుండి మళ్ళీ స్టాప్ అంటాడు. ఎందుకు ఇదంతా అంటే, ఈ ట్రంప్కి ఏంటంటే అమెరికాలో ఉన్నటువంటిది ఏంటంటే ప్రతిపక్షాలకి 6 నెలల కంటే ఎక్కువ యుద్ధం కనుక చేయిస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఈ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, పవర్స్ తగ్గిపోతాయి. అందుకని 6 నెలలు అవుతుంది కాబట్టి నాటకాలు ఆడుతూ ట్రంప్ ఏం చేశాడంటే ఒక పొలిటికల్ స్ట్రాటజీతో ఆయన ఆపేయండి యుద్ధం అన్నాడు. తర్వాత మళ్ళీ స్టార్ట్.
ఇక్కడ ఆపేయండి అంటాడు. అక్కడ బార్డర్లో ఉన్నటువంటి నా మిలిటరీ కమాండర్స్ వీళ్ళంతా నా ఫ్రెండ్స్ ఉన్నారు, బ్రిగేడర్ కమాండ్ ఎయిర్ ఫోర్స్ వీళ్ళంతా కూడా లెఫ్టినెంట్లు స్క్వాడ్రాన్ లీడర్లు, వాళ్ళేమో యుద్ధం జరుగుతుంది మర్రో అంటారు. మనకు తెలిసిన వాళ్ళు ఏమో అందరికీ తెలిసిన వాళ్ళు దుబాయ్లోను ఖతర్లోను అక్కడ మొత్తం అన్ని చోట్ల ఉన్నారు గల్ఫ్ కంట్రీస్లో. వాళ్ళేమో వీడియో కాల్ పెట్టి చూపిస్తున్నారు, ఏదో టపాకాయలు దీపావళి టపాకాయలు కాల్చుకునే డుమ్మని అలా పక్కింటి మీద పడుతుంది బాంబు, అవి చూస్తున్నాం మనం. అయినా ఎక్కడ అయిపోయింది. కాబట్టి ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అని చెప్పారు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఇంకోటి కూడా చెప్పారు, నరేంద్రుడు వస్తాడు అన్నారు. వచ్చాడు నరేంద్రుడు, 15 సంవత్సరాలు పాలిస్తున్నాడు. ఇంకో నరేంద్రుడు కూడా అన్నాడు, ఎవరు? మన వివేకానందుడు. ఓకే, గాంధీ వస్తాడన్నారు. గాంధీ వచ్చాడు, వైశాఖంలో గుజరాత్లో పుడతాడు, పోర్బందర్ అని పేర్లతో సహా చెప్పాడు. గాంధీ మహాత్ముడు. బ్రిటిష్ వాళ్ళని తోలేస్తాడన్నాడు, జరిగింది. మరి అలాగే పవనుడు వస్తాడన్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో అత్యున్నతమైనటువంటి పోస్ట్ వస్తుంది. ఇప్పుడే కాదు, నెక్స్ట్ 5 years అని అంత కంగారు పడక్కర్లా. ఇంకా ఆయన చిన్న ఏజే కాబట్టి ఒక 10 years తర్వాత మొత్తం మీద అయితే ఒక మామూలుగా ఆయన సెంట్రల్ మినిస్టర్ కావాలనుకుంటే ఇప్పుడే అయిపోగలడు. అది పెద్ద గొప్ప ఏముంది, సెంట్రల్ మినిస్టర్ పదవి మనకు సహాయ మంత్రి కోట్ల సూర్యభాస్కర్ రెడ్డి గారికి ఇచ్చారు. మనకి ఎప్పుడు ఇచ్చినా సరే రైల్వేలో సహాయ మంత్రి, అన్ని సహాయ మంత్రులే ఇస్తారు. ఇప్పుడు ఒక ఆయనకే, ఇప్పుడు మన ఎర్రనాయుడు గారు అబ్బాయి, ఆయనకి మాత్రం పరిపూర్ణంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ మినిస్టర్ పోస్ట్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇచ్చారు. ఇంతవరకు మన తెలుగు వాళ్ళకి ఎవరు సహాయ మంత్రులే, సహాయ మంత్రితో సర్ది పెట్టుకొస్తారు. తెలుగు వాళ్ళకి ఎవరు, సౌత్ ఇండియన్స్కి ఎవరు. కాబట్టి ఈ రకంగా ఉన్నటువంటి వీళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ పోస్ట్ అనేటటువంటిది పవనుడికి ఇస్తారు అని ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు త్వరలో ఒక ప్రధాని కావచ్చు, ఒక ఉప ప్రధాని కావచ్చు, లేకపోతే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ గొప్ప పదవి ఉన్నటువంటి పోస్ట్లోకి ఆయన వస్తారనమాట. కాబట్టి ఈ విధంగా మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గారు చెప్పినట్టుగా మనకి వైరస్లు వస్తాయన్నారు. కరోనా వైరస్ సంగతి మర్చిపోయాం మనం, 2020లో వచ్చింది. ఇప్పుడు ఎబోలా, ఎలోబా అనే కొత్త వైరస్ వచ్చింది. హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇది క్యాన్సర్కి సంబంధించినటువంటిది. అలాగే ఈ యొక్క మ్యుటేషన్స్ చెందుకుంటూ ఈ యొక్క వ్యాధులన్నీ కూడా, కరోనాలో వైరస్ అంతా కూడా మ్యుటేషన్స్ చెందుకుంటూ రకరకాలుగా వస్తున్నాయి. కాబట్టి ఇంకా మనం ఈ తరంలో ఈ 2026లో ఎబోలా వైరస్ ఎంటర్ అయిపోయింది. అప్పుడే కేసెస్ కూడా నమోదు అవుతున్నాయి. అందువల్ల పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఏం చెప్పారంటే, మనకి శని మీనరాశిలో ఉన్నప్పుడు యుద్ధాలు జరుగుతాయన్నారు, జరుగుతున్నాయి. నెక్స్ట్ రేపు మార్చి 2026 సంవత్సరం దాటిన తర్వాత ఈ శని మేషరాశిలోకి వస్తే ఇంకా యుద్ధాలు ఉన్నాయి, ఇంకా పెద్ద పెద్ద యుద్ధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ చిన్న దేశమే కానీ మొండి దేశం, తెలివైంది. ఇరాన్ మొండి దేశం, ఎవరైనా వదులుతున్నారు వాళ్ళు. అండ్ మనం దొంగలం, మనం ఇండియన్స్. ఎందుకని మనం ఇరాన్కి మనం సపోర్టింగ్ దేశం, మనం ఫ్రెండ్లీ దేశం, ఆలిడ్ కంట్రీస్ మనం, ఎలియన్సెస్. కానీ మనం ఏం చేస్తాం, ఎప్పుడు కూడా మనం యుద్ధాలకు వెళ్ళాం. ఆలిడ్ కంట్రీస్లో మనము ఏం చేస్తామంటే తటస్థంగా ఉంటాం. కానీ ఇరాన్ రెచ్చిపోయి చిన్న దేశమైన అమెరికాకి చెక్ పెట్టింది. ఈ విధంగా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అనేకమైనటువంటి రహస్యాలు చెప్పారు. ఆ తాళపత్ర గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ రహస్యాలన్నీ మనం చదివాం. అలాగే ఆ మఠంలో ఉన్నటువంటి మనం ఆ వ్యక్తితో మనం వాళ్ళ పీఠాధిపతులు, వాళ్ళ వంశస్థులతో కూడా మనం నెక్స్ట్ టైం లైవ్లో మాట్లాడి మనం ఇంకా మన ప్రేక్షకులందరినీ కూడా అలరింపజేద్దాం. సో మొత్తానికి బ్రహ్మం గారి కాలజ్ఞానం ఎలా ఉండబోతుందని చాలా చక్కగా చెప్పి ఉన్నారు సార్. ధన్యవాదాలు.